బ్రేకింగ్ న్యూస్ మీకు చూపిస్తున్నాం. ఇప్పటి వరకు 45, 46, 47 అన్నాం. కానీ అతి పెద్ద రికార్డ్ నమోదు చేసింది రాజమండ్రి ఉష్ణోగ్రత. విజువల్స్ మీకు చూపిస్తున్నాం. 49 డిగ్రీలకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు అనుమానం వ్యక్తం చేసినట్టే ఇప్పుడు నిజమైనట్టు అనిపిస్తోంది. 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నా సరే మనం తక్కువగా చేసి చూపిస్తున్నామా అన్నదానికి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడూ నమోదవని ఉష్ణోగ్రత ఇది. రాజమండ్రిలో టెంపరేచర్ 49 డిగ్రీలను టచ్ చేసింది. అంటే రేపు 50 డిగ్రీలకు వెళ్ళినా సరే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. జస్ట్ ఇమాజిన్, ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. 49 డిగ్రీలంటే మామూలు విషయం కాదు. భగభగ మండే సూర్యుడు శరీరం మీద పడితే కనుక కాలిపోయే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. సో రాజమండ్రిలో 49 డిగ్రీలని ఉష్ణోగ్రతలు తాకినట్టుగా మనకు తెలుస్తోంది. సో మాడు పగిలే ఎండలతో జనం బయటకు రావాలంటే గగ్గోలు పెడుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. మీరు తప్పనిసరి పరిస్థితులు ఉన్నా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఏ పనులున్నా కూడా వాటిని వాయిదా వేసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. లేదు ఆ తర్వాత 3 గంటల తర్వాత లేకపోతే 11 గంటల లోపు, ఉదయం 11 గంటల లోపు ఈ టైంలో మాత్రమే ఫిక్స్ చేసుకోండి. రోడ్ల మీదకు రావాలంటే ఫస్ట్ ఈ వార్త చూసి ఆ తర్వాత పరిణామాలు, పర్యవసానాలు అన్ని ఆలోచించి మాత్రమే బయటకు రండి. రాజమండ్రిలో ఉష్ణోగ్రత 49 డిగ్రీలను టచ్ చేసింది. ఇది రాజమండ్రిలో ఎండ ప్రచండం. ఇప్పటి వరకు ఎప్పుడూ నమోదవని ఉష్ణోగ్రత రికార్డ్ ఇది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అధికారులు అలర్ట్ అయ్యారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో ముందస్తుగా సన్ స్ట్రోక్ గురైన వారి కోసం ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల వృద్ధులతో పాటు చిన్నపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల సమస్యలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ గనక ఈ సన్ స్ట్రోక్ నేపథ్యంలో వాళ్ళు పడిపోయినా సరే, సమస్యలు పడిపోయినా వెంటనే వైద్యులంతా కూడా అప్రమత్తమయ్యి ప్రత్యేకమైనటువంటి బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు ఉదయం 10 గంటల నుంచే 40 డిగ్రీలు దాటేయడంతో ఎండ తీవ్రతకి రోడ్ల మీదకి ఎవరు రావట్లేదు. చాలా మంది పడిపోతున్నారు కూడా. మీరు ఎండ తీవ్రతకి పడిపోయారా? ఎవరు వెళ్ళిపోడండి. ఏమైంది? గుమ్మాలనే ఎండకాల సొక్కిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. ఏం చెప్తున్నారు డాక్టర్లు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటున్నారు? ఇగో ఇప్పుడు వచ్చామండి, ఇక్కడ జాయిన్ అయ్యాం. ఎండగట్టిగా భయంకరంగా వస్తుందండి ఎండ. ఆ గుమ్మాలు కూకుంటే పడిపోయిందండి. ఈ ఎండలు చూస్తే చాలా విపరీతంగా ఉన్నాయండి. ఇప్పుడు మనం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నా కానీ ఇప్పటికి ఎన్నో వడదెబ్బ కేసులు నమోదైనట్టు మనం చూస్తున్నాము. అంతేకాకుండా సాధారణంగా ఎండ వచ్చేసి ఒక 26 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు అయితే నార్మల్గా మనం పసిగట్టవచ్చు. కానీ ఇక్కడ ఎండలు చూస్తే మాత్రం 40 నుంచి 45 వరకు, ఇప్పుడు ఈ టైం వరకు లైవ్ వరకు చూస్తే 45 డిగ్రీలు దాటడంతో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అలాగే వృద్ధులు అయితే మాత్రం ఎక్కువగా వడదెబ్బకు బాగా సోలుతున్నారండి. దానికి తోటి ఈ పబ్లిక్ సర్వీస్ కూడా, ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కూడా, అన్ని ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి అనుసంధానంగా ఉన్నాయండి. ఎక్కడ ఇబ్బంది లేకపోకుండా ప్రతి చోట కూడా గ్లూకోన్ డి ప్లస్ సెలైన్ బాటిల్ ప్లస్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా అన్ని సంతృప్తంగా వీళ్ళు ముందుగాటుగానే పెట్టుకున్నారు. దానికి తోడు ఇప్పుడే బయట ప్రాంగణంలో చూస్తే ఒక ముసలావిడ బస్ స్టాప్ దగ్గర పడిపోవటం, ఇప్పుడు లోపలికి తీసుకురావటం మనం చూసాము. దీనికి తోడు ఇప్పుడు ఈ వడగల్పులను వీటి ద్వారా ఏదైనా ప్రభుత్వం ముందస్తు చర్యగా ఏదైనా చెప్పడం మంచిదని నా ఉద్దేశం. కొంతమంది ఉన్నప్పటికీ కొంతమంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. 2 రోజులు హాస్పిటల్లో ఉంటాం, ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ వెళ్తున్నారు. కానీ ఎండ తీవ్రత ప్రధానంగా పల్లె ప్రాంతాలతో పాటు రూరల్ ప్రాంతాల్లో కూడా అధికంగా ఉండడంతో ఇటు మన్యం ప్రాంతం ఎక్కువగా రంపచోడవరం, గోకవరం నుంచి కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. మన్యం ప్రాంతంలో కాకినాడతో పాటు కోనసీమ జిల్లాలో కూడా వడగాల్పులకు వృద్ధులు వాళ్ళు అలసటకి లోనయ్యి ఎక్కడికక్కడ పడిపోతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం జీజీహెచ్తో పాటు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వైద్యులు ప్రత్యేకమైనటువంటి బెడ్లను ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్న వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం రాజమండ్రితో పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడలో కూడా దాదాపుగా 42 నుంచి 48 డిగ్రీల ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అటు వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు. వ్యాపారస్తులు కూడా లబోదిబోమంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఎండ తీవ్రత ఉండడంతో చిన్నపిల్లలు కూడా వృద్ధులతో సహా అందరూ కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది. కెమెరామెన్ ప్రసాద్తో సత్య, టీవీ9 రాజమహేంద్రవరం నుంచి. కానీ టచ్ చేసింది రాజమండ్రిలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 49 డిగ్రీలను తాకింది అక్కడ ఉష్ణోగ్రత. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. సో ప్రస్తుతం